యేసయ్య ఎందుకు ఆ సమరయ స్త్రీని కలవడానికి ఆ బావి దగ్గర ఉన్నారు? యేసయ్య ఎందుకు ఆ పాపంలో పట్టబడ్డ స్త్రీని ఇక పాపం చేయకు అని చెప్పి ఊరంతా చంపేద్దాం అనుకుంటుంటే రక్షించి జీవితాన్ని మార్చేశాడు? యేసయ్య ఎందుకు జీవితం అంతా దొంగతనంగా పన్నులు వసూలు చేసిన ఆ జక్కయ్యను చూసి, చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూసి, త్వరగా దిగిరా, ఈరోజు ఇదిగో నేను ఇంటికి వస్తున్నాను అని ఎందుకు చెప్పారు? యేసయ్య ఎందుకు విద్య లేని పామర్లైన మరి పేతురును, అంద్రేను అట్లాంటి శిష్యులని, చేపలు పట్టుకునే వారిని ఎన్నుకొని మనుషులను పట్టే జాలర్లాగా ఆయన ఎందుకు చేశారు? ఆయన ఎందుకు నలిగిపోయిన వారితో ఉన్నాడు? ఆయన ఎందుకు విరిగిపోయిన వారితో, ఈ లోకం తృణీకరించిన వారితో, ఈ లోకం ఒక చెడ్డ సాక్ష్యం ముద్రించిన వారితో యేసయ్య ఎందుకున్నాడు? ఆయన ఎందుకు సుంకర్లని, పాపులకి స్నేహితుడిని పిలువబడ్డాడు? ఎందుకంటే ఆయన వచ్చింది పాపుల కొరకు. ఆయన వచ్చిందే ఒంటరితనంలో, ఎవరు పట్టించుకోకుండా ఈ లోకం చేత వెలివేయబడి, నిందించబడి మరి జీవితాన్ని ముగించాలా, ముందుకు సాగాల అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారిని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మరి నీవు దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా, దేవుని సేవకులుగా మరి నీవేమీ స్టాండర్డ్స్ పెట్టుకున్నావు ప్రేమించడానికి, ఆదరించడానికి, దగ్గర తీయడానికి, ఫ్రెండ్షిప్స్ చేయడానికి? ఎవరిని అనుకుంటున్నావు? ఈ లోక క్వాలిఫికేషనా, ఈ లోకం ఇచ్చే డిగ్రీనా, లేదా ఎందుకొరకైతే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడో అది అర్థం చేసుకొని, హీ కేమ్ టు సేవ్ దాట్ విచ్ ఇస్ లాస్ట్, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వస్తే మనము దేని కొరకు ప్రాకులాడుతున్నాం? ఏం పరిచర్య చేస్తున్నాం? ఎలాంటి వారితో మనం ఉండాలనుకుంటున్నాం? ఒకసారి ఆలోచిద్దామా? ప్రైజ్ ది లార్డ్.